ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తు నామములో మీ అందరికీ షాలోమ్ తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిగా ఉన్నారని. మత్తయి రాసిన సువార్త 9:37 దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం చెప్తుంది, కోత ఎంతో విస్తారంగా ఉంది కానీ పనివారు కొద్దిగా ఉన్నారట. ఏ పనివారు? ఈ ఇంట్లో పనిచేసేవారు కాదు, మరి ఉద్యోగంలో పనిచేసేవారు కాదు, గవర్నమెంట్ డ్యూటీలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు, ఆ పని కాదు. దేవుని రాజ్యం కొరకు పనిచేసేవారు కొద్దిగా ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది. కోత ఎంతో విస్తారంగా ఉంది. ఎందుకంటే రక్షణ లేకుండా అనేకులు చాలా మంది ఉన్నారు, కానీ ఆ రక్షణలోనికి నడిపించడానికి కొద్ది మంది వారు ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది. ఆ కొద్ది మంది వారు ఈరోజు నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నాడు దేవుడు. లోకంలో చూసుకున్నట్టే అనేక దైవజనులు, అనేక ఎవాంజలిస్టులు, అనేక బిషపులు, మరి ఎంతో మంది సేవకులు మరి వారి కుటుంబాలను విడిచిపెట్టి దేవుని సేవకు సువార్త కొరకు వారు ప్రయాసపడుతున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, మార్కు సువార్త 16:15 ఉంటుంది, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టి సువార్తను ప్రకటించుడి అని అంటాడు. ఈరోజు మనం ఒక్కరమన్నా దేవుని సువార్తను ప్రకటిస్తున్నామా? ఇంకా ఎన్ని రోజులు ఈ యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన జీవితంలో ప్రవేశించి దేవుడు ఏర్పరచుకున్న రీతిగా నువ్వు ప్రార్థన చేయి. నువ్వు సేవ చేయకపోవచ్చు కానీ సేవకుల కొరకు ప్రార్థన చేయి, సువార్త కొరకు ప్రార్థన చేయి, నశించిన ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేయి. అనేకులు మరి ఎంతో బాధల్లో వేదనలో ఉంటారు, వారి కొరకు ప్రార్థన చేయి, వారిని రక్షణలోకి రావాలని ప్రార్థన చేయి. ఈరోజు ఆ తీర్మానము నువ్వు తీసుకో. దేవుడు నువ్వు ఏర్పరచుకున్నాడు కనుక నువ్వు ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన జీవితంలో నడిచి ఆయనకి ఇష్టంగా జీవించి ఆయన సువార్త రాజ్యం కొరకు ప్రయాసపడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.